హలో అండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదండీ! కిడ్స్‌కి స్కూల్ స్టార్ట్ అయిపోయిందండి. టుడే నుండి స్కూల్‌కి వెళ్తున్నారు కిడ్స్. బిఫోర్ వ్లాగ్‌లో షేర్ చేశాను కదండీ! మా చిన్న బాబుకి పబ్లిక్ స్కూల్‌లో ట్రై చేస్తున్నాము అని. కానీ ఫైనల్‌గా మా చిన్న బాబుకి కూడా సేమ్ స్కూల్‌లో కన్ఫర్మ్ అయిపోయిందండి. మండే స్కూల్ రీఓపెన్ అయితే ఫ్రైడే కన్ఫర్మ్ అయిందండి. వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది. 1 కన్ఫర్మ్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫాస్ట్‌గా షాపింగ్ చేసేసేయాలని ఫుల్ బిజీ అయిపోయామండి. బాబుకి బుక్స్ తీసుకోవాలి, అన్నీ రెడీ చేయాలి అని. పెద్ద బాబుకు ముందే కన్ఫర్మ్ అయింది కదండీ! బ్యాక్ టు స్కూల్ నైట్ అని ప్రోగ్రామ్ జరుగుతుంది. అప్పుడు మనకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారండి. బాబు అడ్మిషన్ నెంబర్, టైమ్ టేబుల్ ఇస్తారండి. టీచర్స్ సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారండి. ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ డీల్ చేస్తారు అని. ఇక్కడ ఇక్కడ లాకర్స్ ఇస్తారండి కిడ్స్‌కి. మనం ఏ పీరియడ్‌కి ఏ రూమ్‌కెళ్ళాలో రూమ్ నంబర్స్ ఇస్తారు. టీచర్స్ ఆ రూమ్‌లోనే ఉంటారండి. కిడ్స్ లాకర్‌లో బుక్స్ తీసేసుకొని ఆ రూమ్‌కి వెళ్ళిపోతూ ఉండాలండి. బ్యాక్ టు స్కూల్ నైట్ ప్రోగ్రామ్ జరిగినప్పుడే మనకు అన్ని డీటెయిల్స్ ఇస్తారండి. ఒక కిట్ లాగా ఇస్తారు కిట్‌వి. మనం ముందే అప్లై చేసుకోవాలండి. ఆన్‌లైన్‌లోనే మనకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన వెంటనే కిట్ డీటెయిల్స్ అన్నీ మనం అప్లై చేయాలండి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మొత్తం మనం అప్లై చేస్తే మనం కిడ్‌ని ఎలా పిక్ చేసుకుంటాము అనే డీటెయిల్స్ కూడా మనం ముందే అప్లై చేయాలండి. 2 వేస్ ఉంటాయి. వాకర్ ట్యాగ్ లేకపోతే కార్పూలా అని ఉంటుందండి. మనం కార్ వేలోనే వెళ్తే కార్పూల్ ట్యాగ్ ఇస్తారు మనకి. క్యూఆర్ కోడ్ ఉంటుంది. మనకు స్కాన్ చేస్తారు. అలా మనం కిడ్‌ని పిక్ చేసుకోవాలండి. వాకర్ ట్యాగ్ ఉంటే మనం వాక్ వేలో వచ్చేసి సెపరేట్ వే ఉంటుందండి. ఆ వేలో పిక్ చేసుకోవాలి. మా బాబు వాళ్ళకి కార్పూల్ ట్యాగ్ తీసుకున్నామండి మేము. కార్ వేలోనే వెళ్ళాలి. ఫస్టే ట్రైన్ చేశామండి. ఏ డోర్ నంబర్ దగ్గరికి మేము వెయిట్ చేస్తాము అని. డీటెయిల్స్ అన్నీ మనకు ఆన్‌లైన్‌లోనే వచ్చేస్తాయండి. కార్పూల్ వారు ఏ డోర్ నంబర్ దగ్గర వెయిట్ చేయాలి, వాకర్స్ ఏ డోర్ నంబర్ దగ్గర వెయిట్ చేయాలి, అన్ని డీటెయిల్స్ ఆన్‌లైన్‌లోనే వచ్చేస్తాయి. ప్రాబ్లమ్ ఏముండదండి. టీచర్స్ అన్నీ గైడ్ చేస్తారు. కానీ ఒక ఐడియా ఉంటుందని కిడ్స్‌కి మా పెద్ద బాబుకి చెప్పాము ఏ డోర్ నంబర్ దగ్గర వెయిట్ చేయాలి అని. అలానే మా పెద్ద బాబుకి సిబ్లింగ్ ట్యాగ్ ఇస్తారండి. చిన్న బాబు కూడా ఉన్నాడు కదండీ! ఆ బాబుకి పిక్ చేసుకొని మా పెద్ద బాబు ఆ గేట్ నంబర్ దగ్గరికి రావాలి అని సిబ్లింగ్ ట్యాగ్ ఇస్తారండి. ఈ ప్రాసెస్ నాకు చాలా నచ్చిందండి. క్లాసెస్ అయిపోయిన వెంటనే లాకర్‌లో బుక్స్ పెట్టేసుకొని కార్ పూల్ దగ్గర గేట్ నంబర్ దగ్గరికి వచ్చేసేయాలండి కిడ్స్. స్కూల్లో ఆయమ్మలు ఉండరండి. కిడ్సే వారి వర్క్స్ వారు చేసుకోవాలి. ఇక్కడ లంచ్‌కి వెళ్ళాలంటే డైనింగ్ రూమ్ సెపరేట్‌గా ఉంటుంది. అక్కడ ఫుడ్ తినిన వెంటనే ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ పడినా కానీ పేపర్ నాప్కిన్ తీసుకొని క్లీన్ చేసి డస్ట్‌బిన్‌లో వేసేసుకొని క్లాస్ రూమ్‌కి వెళ్ళాలండి. ఇలా సెల్ఫ్‌గా వారి వర్క్స్ వారు చేసుకోవడం అలవాటయిపోతుంది. 7:00 స్టార్ట్ అయిపోవాలండి. 5 మైల్ ఉంటుంది మా హౌస్ నుండి స్కూల్‌కి డిస్టెన్స్. అప్పటికే కార్ లైన్ చాలా లాంగ్ అయిపోయి ఉంటుందండి. 4థ్ గ్రేడ్ వరకు ఒక డోర్ నంబర్ ఉంటుందండి. 5థ్ గ్రేడ్ నుండి 10థ్ గ్రేడ్ వరకు ఒక డోర్ నంబర్ ఉంటుంది. ఆ వేలోనే మనం వెళ్ళాలి. 2 వేస్ ఉంటాయండి కార్లు వెళ్ళడానికి. 2 ప్యారలల్ లైన్స్ వెళ్తూ ఉండాలి. చూసారా కార్లు కనిపిస్తున్నాయి కదా! ఆల్రెడీ డ్రాప్ చేసేసి రిటర్న్ అయిన కార్స్ అండి అవన్నీ. మేము వెళ్ళే వేలో ఉన్నాము. ఫస్ట్ డే డ్రాప్ చేయడానికి 30 మినిట్స్ పట్టిందండి. చూసారా కార్ లైన్ లోపల చాలా లాంగ్ ఉంది. అలా మూవ్ అవుతున్నాయి కదా కార్స్ 1 బై 1 ప్యారలల్ లైన్స్ లాగా 1 బై 1 అలా వెళ్తూ ఉంటారండి. ఒకరి లైన్‌ని ఒకరు డిస్టర్బ్ చేయరు. ఒకవేళ పక్క లైన్‌లో ప్లేస్ ఉన్నా కానీ ఆ ప్లేస్‌లోకి వెళ్ళడానికి వీల్లేదండి. ఎవరి వేలో వారు వెయిట్ చేస్తూనే ఉండాలి. వారి టర్న్ వచ్చినప్పుడే వారు మూవ్ అవుతూ ఉండాలండి. రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి ఇక్కడ. అలానే స్కూల్స్ దగ్గర ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. మనం స్పీడ్ ఎక్కువ వెళ్ళకూడదు. 20 వెళ్ళాలి స్పీడ్. ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి కదండీ! అవన్నీ స్కూల్‌లో వర్క్ చేసే స్టాఫ్ అండి కార్స్. మనం ఇలా వచ్చేసి లాంగ్ ఉంది. వెళ్ళడానికి కార్ లైన్ లాంగ్ ఉంది అని మనం ఇక్కడ పార్క్ చేసి కిడ్స్‌ని డ్రాప్ చేయడానికి అస్సలు వీల్లేదండి. వాకర్స్‌కి సెపరేట్ వే ఉంటుంది. కార్‌పూల్ వారికి సెపరేట్ వే ఉంటుంది. పక్కన ప్లేస్ ఉంది కదండీ! అక్కడ ప్లేస్ ఉంది కదా! మనం అటు వెళ్ళిపోదామని వెళ్ళడానికి లైన్ చేంజ్ చేయడానికి వీల్లేదండి. మన లైన్‌లో మనం ఉండాలంతే. వాకర్స్‌కి సెపరేట్ వే ఉంటుందండి. వారు రోడ్డు మీద సైడ్‌కి పార్క్ చేసుకొని కార్స్ వాక్ వేలో వచ్చేసి వారిని డ్రాప్ చేసి వెళ్తారండి. కార్ పూల్ వారు మాత్రం ఈ వేలోనే ఇలా వెళ్తూ ఉండాలి. కార్ లైన్ ఎంత లాంగ్ ఉన్నా కానీ ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారండి. ప్రాసెస్ ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం డ్రైవ్ చేయడం ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మెన్, ఉమెన్ అని డిఫరెన్సియేషనే ఉండదండి. అన్ని వర్క్స్ అందరూ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఉమెన్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కిడ్స్‌ని డ్రాప్ చేసి పిక్ చేసుకొని వెళ్తూ ఉంటారండి. ఎంత టైం అయినా మనం ఆ కార్ వేలో వెయిట్ చేస్తూనే ఉండాలండి. ఈ స్కూల్ ప్రాసెస్ పేషెన్సీ లేని వాళ్ళకి చాలా పేషెన్సీ నేర్పిస్తుందండి. మన టర్న్ వచ్చే వరకు మనం అలానే వెయిట్ చేస్తూ ఉండాలి.
కిడ్స్‌ని డ్రాప్ చేసే డోర్ నంబర్ దగ్గరలోకి వచ్చేసామండి. స్టాప్ సైన్ బోర్డ్ పట్టుకున్నారు కదా! అలా అప్ సైడ్ పట్టుకొని విజిల్ వేసిన వెంటనే అందరూ దిగిపోవాలండి కిడ్స్. అప్పుడు పర్మిషన్ ఉంటుంది దిగడానికి కిడ్స్‌కి. 10 కార్స్ అలా ప్యారలల్ లైన్స్ స్టాప్ అవుతాయండి. 20 కార్స్‌లో కిడ్స్ ఎట్ ఏ టైమ్ దిగి వెళ్ళిపోతారు. చూసారండి ఫస్ట్ డే స్కూల్ అండి మా బాబు వాళ్ళకి యూఎస్‌లో. లక్కీగా మా పెద్ద బాబుకు సీట్ వచ్చిందండి. చిన్న బాబుకు రాలేదు అని అనిపించిందండి. ఫైనల్‌గా లాస్ట్ డే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇద్దరు అలా కలిసి వెళ్తే బావుంటుంది కదా! అనిపించింది. మళ్ళీ స్కూల్‌కి ఇక్కడ సీట్ రావాలంటే చాలా కష్టమండి. అందుకే చిన్న బాబుని పబ్లిక్ స్కూల్‌కైనా పంపించి నెక్స్ట్ సిబ్లింగ్స్‌గా వచ్చేస్తుంది అనుకున్నాము. గాడ్ గ్రేస్ ఈ ఇయరే వచ్చేసిందండి. చూసారు ఇదేనండి డోర్ నంబర్. ఇక్కడికొచ్చేసి కిడ్స్ రెడీగా ఉండాలి. పికప్ అప్పుడు కూడా, డ్రాప్ అప్పుడు కూడా. చూసారా అక్కడ మ్యామ్ ఉన్నారు కదా! ప్రిన్సిపల్ ఇండియన్ మ్యామ్ అండి ఇక్కడ ఈ స్కూల్‌లో. ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి వచ్చామండి కిడ్స్‌ని మేము. 3:40కి అయిపోతుందండి స్కూలు. 45 మినిట్స్ మేము కార్ లైన్‌లోనే ఉన్నామండి. ఫస్ట్ డే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ స్కూల్‌కి 7:00కే స్టార్ట్ అయిపోవాలండి కిడ్స్‌కి. అప్పుడు ఏమన్నా తినిపించుకొని స్టార్ట్ అవ్వాలి. లేకపోతే 11:00 లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత ఇంకా స్నాక్స్ బ్రేక్ కూడా ఉండదండి. డైరెక్ట్ ఈవినింగ్ ఇంటికొచ్చాకే తినాలండి కిడ్స్. స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయండి. 1 వీక్ ఏముండవండి. 1 వీక్ తర్వాత నుండి రూల్స్ ఉంటాయండి. మనం అర్లీగా డ్రాప్ చేయడానికి వీల్లేదు. లేట్‌గా పిక్ చేసుకోవడానికి లేదండి. అర్లీ బర్డ్, లేట్ బర్డ్ అంటారండి. అలా మనం పిక్ చేసి డ్రాప్ చేసుకుంటూ ఉంటే మనం మనీ పే చేయవలసొస్తుంది. ఈవినింగ్ 4 లోపు మనం స్కాన్ అయిపోవాలండి. మనం పికప్ ట్యాగ్ ఇస్తారు కదా! స్కాన్ అయిపోవాలి. లేకపోతే మనం మనీ లేట్‌గా వచ్చేస్తే మనీ పే చేయవలసొస్తుందండి. స్కూల్‌కి మార్నింగ్ 7:00కే స్టార్ట్ అయిపోవాలండి. మండే టు ఫ్రైడే స్కూల్ ఉంటుంది. సాటర్డే, సండే హాలిడే ఉంటుందండి. మేము వెళ్ళే వేలో ట్రాఫిక్ ఏముండదండి ఇక్కడ. సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ టైం ఏమి ఉండదు సిగ్నల్. మిడిల్‌లో స్కూల్ ఉంటుందండి. స్కూల్ వేలో ఎక్కడ స్కూల్ వచ్చినా స్కూల్ జోన్‌లో మనం 20 ఫాస్ట్ వెళ్ళాలండి. ఆ టైం చెక్ చేసుకొని మనం పికప్, డ్రాప్ మనం టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఉంది కదా! అదొక పబ్లిక్ స్కూల్ అండి. మిడిల్‌లో స్కూల్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఎక్కువ వెళ్ళకూడదు. 7:00 అలా స్టార్ట్ అయిపోయాం కదండీ! అప్పుడే సూర్యభగవాన్ అలా వస్తూ ఉన్నారు. సెకండ్ డే కిడ్స్‌ని డ్రాప్ చేయడానికి వచ్చేసామండి మేము స్కూల్‌లో. 1 వీక్ అయిపోయింది కదా స్కూల్స్‌ని. బాబు వాళ్ళని అడిగాను ఎలా అనిపిస్తుంది అని. చిన్న బాబుని, పెద్ద బాబుని. వాళ్ళకేం ప్రాబ్లమ్ అనిపించలేదండి. అడ్జస్ట్ అయిపోయారు. ఇక్కడ కొంచెం యాక్సెంట్ ఒక్కటి డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదని చెప్పారు. కిడ్స్ త్వరగా గ్రాస్పింగ్ చేస్తారు కదండీ! ప్రాబ్లమ్ ఏమి అనిపించదు. ఫస్ట్ డే ఓన్లీ డ్రాప్‌కి 45 మినిట్స్ పట్టిందండి. నెక్స్ట్ డే 7:00కి స్టార్ట్ అయిపోయాం కదా! పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. 30 మినిట్స్ పట్టిందండి. కొంచెం కొంచెం గ్రాడ్యుయల్‌గా టైం తగ్గుతూ వస్తుంది. కార్ వేలోనే వెళ్తారు కదండీ! మాక్సిమం ఆఫీసెస్‌కి అలా డ్రాప్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా! అలా ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు. ఫాస్ట్‌గా వచ్చేస్తున్నారు అందరూ. డ్రాప్ చేసేస్తున్నారండి. థర్డ్ డే అండి స్కూల్‌కి స్టార్ట్ అయిపోయారు కిడ్స్. థర్డ్ డే కిడ్స్‌ని డ్రాప్ చేయడానికి స్టార్ట్ అయ్యామండి. కార్‌లో బ్యాక్ సైడ్ చూసారండి చిన్న బాబుకి బేబీ గేర్ ఉంది. పెద్ద బాబుకు బూస్టర్ ఉందండి. ఇక్కడ రూల్ అండి కంపల్సరీగా అవి ఉండాలి అని. కిడ్స్‌కి ఎవ్రీథింగ్ తెలియాలి అని అలా పెట్టారో ఏమో అండి. అలా రూల్ ఉంది. అంటే హైట్ వస్తుంది కదా సీట్. టీచర్స్ కూడా చెక్ చేస్తారండి కిడ్స్‌ని కార్ ఎక్కించేటప్పుడు అవి ఉన్నాయా లేదా అని. స్కూల్ బస్ ఆగుంది కదండీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. కిడ్స్‌ని అలా పబ్లిక్ స్కూల్ బస్ అండి. అలా డ్రాప్ చేసి అందరూ పేరెంట్స్ అలా వెళ్ళిపోతూ ఉన్నారండి. అలా పెడెస్ట్రియన్స్ వస్తున్నా కానీ మనం కార్ అలా స్టాప్ చేసుకొని వెయిట్ చేయాలి. అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. కిడ్స్ స్కూల్ బస్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు అంటే స్కూల్ బస్ ఎక్కడైనా స్టాప్ అయింది అంటే స్ట్రెయిట్ వెళ్ళే వేలో ఉండేవారిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు కదండీ! అలాంటి వారు కూడా స్టాప్ అయిపోవాల్సింది. స్కూల్ బస్ స్టార్ట్ అయ్యే వరకు ఎక్కడ కారులో ఉన్నవారు అక్కడ స్టాప్ చేసుకొని ఉండాలండి. అంత రెస్పెక్ట్ ఉంటుంది స్కూల్ బస్‌కి. అంటే కిడ్స్ దగ్గర అంత కేర్‌ఫుల్‌గా ఉండాలి కదండీ! వారు సడెన్‌గా రన్ చేయొచ్చు. అందుకని అలా పెట్టారో ఏమో అండి. అందరూ స్టాప్ అయిపోవాలి. ఇక్కడ ఎగ్జామ్‌లో కూడా ఆ రూల్స్ ఉంటాయండి. మనం అవి కూడా చదువుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ. స్టాప్ సైన్ బోర్డ్ ఉంది కదండీ! అక్కడ స్టాప్ అయ్యే మనం స్టార్ట్ అయిపోవాలి. మార్నింగే కదండీ స్కూల్ బసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేయడానికి వెళ్తున్నామండి. చూసారా? థర్డ్ డే కొంచెం ఫ్రీగా ఉందండి. ఈ వే అంతా ఫుల్‌గా ఉండేది కదా! వాళ్ళు టైం సెట్ చేసుకుంటారండి ఎవరికి వారు. ఫస్ట్ డే ఆ టైంకి 7కి స్టార్ట్ అయిన వాళ్ళు ఈ టైంలో ఎక్కువ మంది లేరు అని అలాంటి టైం సెట్ చేసుకొని అందరూ స్టార్ట్ అయిపోతున్నారండి. ఈరోజు కొంచెం ఫ్రీ అయిపోయింది. బ్యాగ్స్ వెయిట్ ఏమి ఉండదండి. పెద్ద బాబు వాళ్ళకి లాకర్ ఇస్తారు. అవి ట్రైన్ చేస్తారు. ఎలా లాక్ వేసుకోవాలి అని. చిన్న బాబు వాళ్ళకి కబ్బీస్ ఉంటాయండి. అందులో పెట్టేసుకొని వచ్చేస్తారు. క్లాస్‌లో జరిగిన యాక్టివిటీస్ ఏమైనా హోంవర్క్ ఉంటే ఆ ప్రింటౌట్స్ పంపిస్తారండి. అవి చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే క్విజెస్ అవి కండక్ట్ చేస్తారండి. హోంవర్క్స్ ఇస్తారు ఎక్కువ.
క్లాస్ రూమ్‌లో వాటర్ కావాలన్నా, వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా కొన్ని సింబల్స్ ఉంటాయండి. టీచర్‌కి ఆ సింబల్స్ చూపించి ఇక్కడ ప్రాసెస్ అలా ఫాలో అవుతారు. అలా వెళ్ళాలండి కిడ్స్. కిడ్స్ ఏ టైంలో అంటే ఆ టైంలో లాకర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ స్పెండ్ చేయడానికి వీల్లేదండి. క్లాస్ రూమ్‌లో మీరు వాష్‌రూమ్‌కి వెళ్తున్నా, నర్సింగ్ రూమ్‌కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సెపరేట్ కలర్ ట్యాగ్స్ ఉంటాయండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ట్యాగ్స్ వేసుకొనే వెళ్ళాలి. టీచర్స్‌కి ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఔట్ సైడ్ ఉన్న టీచర్స్‌కి కూడా వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని ఆ కలర్స్ అర్థమవుతాయి కదండీ. వాళ్ళు వాష్‌రూమ్‌కు అయితే ఇక్కడ ఎందుకు స్పెండ్ చేస్తున్నారు అని ఎవ్రీథింగ్ వారికి తెలుస్తుంది. అందుకని ట్యాగ్స్ ఉంటాయండి. అవి ఫాలో అవుతారు. ఫోర్త్ డే స్కూల్‌కి వెళ్తున్నారండి. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు పేరెంట్స్‌కి అన్ని టైమింగ్స్ సెట్ అయిపోయాయండి. కొంచెం ఫోర్త్ డే కదా ఫాస్ట్‌గా వెళ్ళిపోయామండి. 10 మినిట్స్‌లో డ్రాప్ చేసేసాము. పికప్ 20 మినిట్స్ పడుతుందండి. చూసారా కార్ వే చాలా ఫ్రీగా ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్న వే ఫ్రీగా ఉంది కదండీ! ఫ్రీగా ఉంది కదా అని నెక్స్ట్ లైన్ వారు ఇక్కడ జాయిన్ అవ్వలేదు చూసారా? ఇక్కడ రూల్ కంపల్సరీగా ఏ వేలో ఉన్నవారు పక్కన లైన్ వారిని అస్సలు డిస్టర్బ్ చేయరండి. ఆ వేలోనే ఉండిపోతారు వారి టర్న్ వచ్చే వరకు. అది చాలా బాగా అనిపించిందండి. చూసారా? వారే ఓపెన్ చేసుకొని అలా దిగి వెళ్ళిపోవాలండి సెల్ఫ్‌గా. వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు టీచర్స్ అబ్జర్వేషన్ ఉంటుందండి వీరికి. టీచర్స్ ఎవ్రి కిడ్‌ని ఇండివిడ్యువల్ కేర్‌గా చాలా కేర్‌ఫుల్‌గా చూస్తారండి. ఇక్కడ చాలా సమ్మర్ ఉంటుందండి. జస్ట్ పార్కింగ్ ప్లేస్‌లో కార్ ఎక్కడానికి మనం అసలు ఎక్కలేము. అంత ఎండలుంటాయి. అలాంటిది టీచర్స్ 3 అవర్స్ ఎండలో అలానే ఉంటారండి. ఏసీలో అలా కార్ లైన్‌లో 40 మినిట్స్, 20 మినిట్స్‌లో అలా కూర్చుంటేనే ఇంత టైం పడుతుంది అలా అనిపిస్తుందండి. అలానే 3 అవర్స్ ఎవ్రి కిడ్‌ని ఇండివిడ్యువల్ కేర్ తీసుకొని వాళ్ళ కార్‌లో ఎక్కించి పంపించే వరకు టీచర్స్ అలానే స్మైల్‌తో ఉంటారండి. ఎవ్రి పేరెంట్‌కి ఆ టీచర్ సెల్ఫ్‌గా వాళ్ళ కిడ్‌ని ఎలా తీసుకొస్తుంది అని అబ్జర్వ్ చేస్తారు కదండీ! ఆ ఫేస్‌లో స్మైల్ అలా అసలు అలానే ఉంటుందండి టీచర్స్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారండి. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.